ప్రైజ్లో యెషయా గ్రంథం 19వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడిని దగ్గర నిలుచుండేటి చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఆమేన్. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. థ్యాంక్స్ అమ్మా. ఈ యొక్క వాక్య భాగాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన మధ్యలో సిస్టర్ ప్రసన్న సిద్ధపడి ఉన్నారు. సో తనని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని సన్నిధికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను. మనం ఇప్పటి వరకు 2 మాటలు చూసినాం. ఫస్ట్ మాటలో మన క్షమాపణ అనేది తెలియజేస్తూ ఉంది. రెండవ మాటలో రక్షణ అంటే ఇన్స్టాంట్గా రక్షణ పొందడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మూడవ మాటగా యోహాను సువార్త 19:26 వచనంలో మనం చూస్తే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చున్నట్టు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఈ మాటలో మనం చూస్తే బాధ్యత, ఆదరణ, ప్రేమ ఈ 3 కూడా మనకి ఈ మాట సూచిస్తాయి. ఇక్కడ మనము ఎవరెవరిని చూస్తామంటే యోహాను, అలాగే మరియమ్మ తల్లి. అంతకంటే ముందు 4 స్త్రీలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తారు. అంతకుముందు వాక్యంలో 25వ వచనంలో మనం చూస్తే, ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోబా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు సిలువనొద్ద నిల్చుండిరి. అంటే కేవలం వీళ్ళిద్దరే కాదు, సిలువ దగ్గర 4 స్త్రీలు కూడా మనకు కనిపిస్తారు. ఈ 4 స్త్రీలు ఎవరు అంటే, యేసు ప్రభు బ్రతికున్న కాలంలో ఆయనకు పరిచర్య చేసిన వారు, ఉపచారం చేసిన వారుగా మనము ఆ స్త్రీలను చూస్తూ ఉంటున్నాం. ఆ విధంగానే యేసు ప్రభుల వారు భూమికి ఆకాశానికి మధ్యలో ఎంతగానో శిక్షను అనుభవించుకుంటూ వేలాడుతూ ఉన్నాడు. మరి అంత ఘోరమైన వేదన, అంత ఘోరమైన బాధ అనుభవించిన టైంలో కూడా ఆయన తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. మరి మనం ఇప్పుడు నార్మల్గా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులను ఎట్లా మనం ట్రీట్ చేస్తున్నాం అనేది మనం ఇక్కడ ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ అందరూ వెళ్ళిపోయారు, కేవలం వాళ్ళు మాత్రమే మిగిలారు. మనం ఈ వాక్య భాగాన్ని 3 భాగాలుగా 3 పాత్రలుగా చూడవచ్చు. ఫస్ట్ ఏంటంటే, ఒకటి యేసు పాత్ర ఇక్కడ ఉంది, తర్వాత మరియమ్మ గారి పాత్ర, తర్వాత యోహాను పాత్ర మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఫస్ట్ మనం యేసు గారి పాత్ర చూసుకుంటే, యేసు ప్రభుల వారి పాత్ర చూసుకుంటే ఇక్కడ ఆయన మొహం మీద ఉమ్మి వేసినారు, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టినారు, ఆయనకు ఎంతో శిక్ష వేసినారు. అయినప్పటికీ ఆయన తన తల్లిని చూసి అమ్మ అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ అమ్మ అనే మాట యోహాను సువార్తలో 4 టైమ్స్ ఆయన సంబోధించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎవరెవరి అంటే, ఫస్ట్ కనాను విందు జరిగేటప్పుడు, గలిలీలో పెళ్లి జరిగేటప్పుడు విందులో అమ్మ తన మరియమ్మ తల్లి ద్రాక్షరసం అయిపోయినప్పుడు అడిగినప్పుడు అమ్మ అని అక్కడ సంబోధించడం చూస్తూ ఉన్నాం. అమ్మ నా సమయం ఇంకా రాలేదు అని అక్కడ యేసు ప్రభుల వారు అంటారు. తర్వాత యోహాను సువార్త 4:21లో కూడా అమ్మ నా కాలం వచ్చుచున్నది అని అక్కడ సంబోధిస్తాడు. అమ్మ అని అక్కడ సంబోధించడం జరుగుతుంది. ఆ విధంగా యోహాను 20:15లో కూడా అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని కూడా ఆయన అక్కడ చెప్తాడు. చివరిగా మరియమ్మ తల్లితో అమ్మ ఇదిగో నీ కుమారుడు అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా ఒక వ్యభిచారం చేసినటువంటి స్త్రీని కానీ, ఆ రక్తస్రావమందు బాధపడుతున్న స్త్రీని కూడా అమ్మ నీ విశ్వాసం చాలా గొప్పది అని యేసు ప్రభువు వారు అమ్మ అని అక్కడ సంబోధించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనము మన అమ్మను కానీ, మన పేరెంట్స్ని కానీ మనం ఎట్లా ట్రీట్ చేస్తూ ఉన్నాం అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ ఆయన యేసు ప్రభువు వారు బ్రతుకున్న సమయంలో మనం చూస్తే, లూకాసు వార్త 2వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదవండి. లూకా 2:21. మోషే ధర్మశాస్త్రం చెప్పున దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభుకు ప్రతిష్ఠం చే. ఇక్కడ దేవుని వాక్యం మనం చూస్తే ఆయన
లోబడి ఉండేను అని మనం చూస్తూ ఉన్నాం. ఒక వాక్యంలో మిస్ అయింది. లోబడి ఉండేనని మనం చూస్తూ ఉన్నాం. ఆయన తల్లిదండ్రులకు ఆయన లోబడి ఉండేనని చూస్తూ ఉన్నాం. అంటే దేవాది దేవుడు పరలోకం నుంచి భూలోకానికి దిగివచ్చిన ఆయనే తన తల్లిదండ్రులకు ఎంతో లోబడి ఉన్నాడు. అంటే నేను దేవుణ్ణి కదా, నాకు సేవ చేయండి, నాకు ఇట్లా చేయండి అని ఆయన ఎప్పుడు కూడా అనలేదు. ఆయన ఎప్పుడు కూడా తన తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడని కూడా అని చెప్తా ఉన్నాం. మనం దేవుని ఆజ్ఞలను కూడా చూసాం కదా. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపు అని బైబిల్ తెలియజేస్తా ఉంది. ఇంకొక వాక్యంలో సామెతలు 23:22లో చూస్తే నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము అని మనం బైబిల్ తెలియజేస్తా ఉంది. మరి ఈ కాలంలో చూస్తే పెన్షన్ కోసం చాలామంది పేరెంట్స్ని కొట్టడం కానీ, ఒక కుటుంబంలో కూర సరిగా ఉండడం లేదని కొట్టడం కానీ, ఇట్లా చాలా విషయాలు మనం చూస్తూ ఉన్నాం. వృద్ధాశ్రమాలలో వాళ్ళ పేరెంట్స్ని వదిలిపెట్టడం కానీ ఇట్లా చూస్తూ ఉన్నాం. దేవుడు మనకు ఒక్కడే చెప్తున్నాడు, మనం ఏం విత్తుతామో అదే కోస్తామని చెప్తున్నాం. ఇప్పుడు మనం మన పిల్లలకు ఏది చేస్తామో మన పిల్లలు కూడా రేపు మనకు అదే చేస్తారు. కాబట్టి మన తల్లిదండ్రులు ఇట్లా వృద్ధాశ్రమాలలో అట్లా ఇట్లా కాకుండా మనం మంచిగా వాళ్ళకు కొంచెం ప్రేమనిస్తే చాలు అని బైబిల్ చెప్తా ఉంది. సో ఆ విధంగా యేసు ప్రభుల వారు తన తల్లికి కానీ తన తల్లికి ఎంతో లోబడి ఉండి తన తల్లిని అమ్మ అని ఆ యొక్క సిచ్యువేషన్లో కూడా ఆయన జ్ఞాపకం చేసుకోవడం ఎంతో గొప్ప విషయం అని బైబిల్ చెప్తా ఉంది. మనం రెండోది చూస్తే ఇక్కడ మరియ పాత్ర చూస్తూ ఉన్నాం. యూజువల్గా యూదా కల్చర్లో ఎట్లా ఉంటుందంటే 12 సంవత్సరాలు దాటిన తర్వాత అమ్మాయిలకి ప్రదానం చేస్తారనమాట. 12 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ విధంగానే కన్యక మరియకు కూడా ప్రదానం చేసిన తర్వాత ఆమె గర్భం ధరించింది అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు మనం సొసైటీలో చూస్తే పెళ్లి కాకముందు ఎవరైనా గర్భం ధరిస్తే ఆ యొక్క నిందలు నలుగురు ఎట్లా మాట్లాడుకుంటామో మనకు తెలుసు. మరి అప్పుడు యేసు ప్రభు మత్తయి సువార్త 1:21లో చూస్తే ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అంటే ఒక కన్యక గర్భవతి అయినప్పుడు ఆమె అప్పుడు కాలంలో ఎన్ని నిందలు అనుభవించిందో, ఎన్ని మాటలు అనుభవించి యేసు ప్రభుల వారికి జన్మనిచ్చిందో మనం ఇక్కడ చూడవచ్చు. అంటే ఆమె మనస్సు, ఆమె యేసు ప్రభుల వారికి ఆమె యొక్క ప్రేమను మనము ఇక్కడ చూడవచ్చు. ఇది పక్కన పెడితే ఆమెకు బిడ్డ పుట్టిన తర్వాత సుమయోను ప్రవక్త దగ్గరికి యేసు ప్రభుల వారిని చిన్న బిడ్డగా ఉన్నప్పుడు సుమయోను ప్రవక్త దగ్గరికి తీసుకుపోతుంది. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే లూకాసు వార్త 2:35లో ఏం చెప్తాడంటే మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును అనే తన తల్లి అయిన మరియతో చెప్తాడు. అంటే ఆ మాటకి ఎంత డెప్త్ ఉందంటే ఒక ఖడ్గం దూసుకొని పోతుందంటే ఒక బాధ, ఒక తీవ్రమైనటువంటి బాధ నీవు అనుభవిస్తావు అని ఇక్కడ అది తెలియజేస్తూ ఉంది. ఆ బాధ ఏంటంటే ఇప్పుడు ఒక తల్లి ముందర ఒక కొడుకుని కొడితే కానీ, ఒక తల్లి ముందర ఒక కొడుకుని చంపితే ఆ తల్లికి ఎంత బాధ ఉంటుంది. మనం ఒక విషయం ఇక్కడ చూస్తే అక్కడ సిలువ వేసినప్పుడు ఆయన వస్త్రాన్ని తీసుకొని వాళ్ళు చీట్లు వేయాలనుకుంటే ఆయన వస్త్రాన్ని తీసుకుంటారు. అప్పుడు ఆ వస్త్రము మొత్తం ఒకే స్టిచ్చింగ్, ఒక తాడు లేకుండా ఒకటే కుట్టు మీద ఉంటుంది. ఇంతకుముందు పాత నిబంధనలో ఇట్లా సమూయేలు గారికి మనం చూస్తే ఈ నిలవటానికి తన తల్లి ప్రజెంట్ చేస్తారనమాట. ఇక్కడ కూడా యేసు ప్రభుల వారికి తన తల్లి ఇది ఇచ్చుండొచ్చు. అంటే ఆ నిలవటాన్ని కుట్టేటప్పుడు ఆమె ఎంత ప్రేమతో ఎంత సుకుమారంగా ఆ వస్త్రాన్ని కుట్టింటుంది. అంత ప్రేమ కలిగిన ఆమె ఆ విధంగా యేసు ప్రభుల వారిని సిలువలో అట్లా కొడుతూ ఉంటే, ఆయన మీద ఉమ్మి వేస్తూ ఉంటే, ఒకటి తక్కువ 30-40 కొరడా దెబ్బలు ఆయన కొడుతూ ఉంటే ఆ శరీరం అంతా ఇట్లా రక్తం వచ్చి ఇట్లా వేస్తూ ఉంటే ఆమెకు ఎంత బాధ, ఆమె యొక్క మనసు ఎట్లా ఉంటుందో మనం ఒకసారి ఊహించవచ్చు. పాత నిబంధనలో ఒక విషయం మనం చూస్తే తల్లి హృదయం గురించి ఒక వాక్యం ఉంటుంది. ఏంటి అంటే ఒక వేశ్య ఒక తల్లి ఇద్దరు ఒక కుమారుని నా బిడ్డ అని చెప్తే వేశ్య ఏమంటుందంటే 2 ముక్కలుగా చేసి ఆ బిడ్డను తనకు సగం నాకు సగం ఇచ్చేయమని చెప్తుంది. కానీ నిజమైన తల్లి ఏం చెప్తుందంటే వద్దు, నాకు ఆ బిడ్డ వద్దు, ఆ బిడ్డను తనకే ఇచ్చేసేయండి అని చెప్తుంది. అంటే ఇక్కడ ఒక మాట మనం చూస్తాం, ఏదంటే పేగులు తరుక్కొని పోయినదై అని చూస్తాం. అంటే అక్కడ తల్లి మనసు ఎట్లా ఉంటుందంటే పేగులు తరుక్కొనినదై అని చూస్తూ ఉన్నాం. కాబట్టి తల్లి మనసు ఎంతో సెన్సిటివ్గా, ఎంతో ప్రేమను కలిగి ఉంటుందని ఇక్కడ మరియ ద్వారా మరియ పడే బాధలో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా 3వ పాత్ర ఏంటి అంటే యోహాను పాత్ర ఏంటి అంటే
ఇక్కడ మనకు యోహాను సువార్తలో యోహాను అని ఎక్కువ ఎక్కడ లేదు, కానీ ప్రేమించబడిన శిష్యుడు అనే 5 సార్లు రాయబడింది. అంటే ప్రేమించబడిన శిష్యుడు అంటే యేసు ప్రభుల వారికి ఆయన ఎంత ఇష్టమో, ఆయన మీద ఆయనకు ఎంత నమ్మకం ఉందో మనం ఈ మాటను బట్టి చూడొచ్చు. ఆయనకు మరియమ్మ తల్లికి యేసు ప్రభు ఒక్కరే నా కుమారుడు అంటే కాదు. యేసు ప్రభుల తర్వాత మరియమ్మ తల్లికి శారీరకంగా 4 కుమారులు ఉన్నారు. మనం ఈ వాక్యం ఎక్కడ చూస్తామంటే మత్తయి సువార్త 13:55లో చూస్తే, ఇతడు వడ్లవాని కుమారుడు కాడ, యాకోబు, యోసేపు, సీమోను, యూదయ అను 4 సహోదరులు ఉన్నారు, సహోదరీమణులు కూడా ఉన్నారు. మరి 4 సహోదరీమణులను పెట్టుకొని యేసుప్రభు ఆ బాధ్యత యోహానుకి ఎందుకు అప్పచెప్పినాడు అంటే ఆ యొక్క నమ్మకం. మామూలుగా అయితే ఆయన శిష్యులు వెళ్ళిపోయారు, యోహాను కూడా వెళ్ళిపోయాడు, కానీ ఆయన ప్రేమ ఆయనను బలవంతం చేసింది. లేదు, నేను చేస్తాను, లేకపోతే నా యేసుప్రభుల వారి దగ్గరికి నేను వెళ్ళాలి, ఆయన నాకు ప్రాణం అని చెప్పి శిలువ దగ్గరికి పరిగెత్తుకొని రిటర్న్ వస్తాడనమాట. కాబట్టి ఆయన ప్రేమ ఆయనను బలవంతం చేసింది అని పాత నిబంధనలు లేఖనాలు చెప్తాయి. కాబట్టి ఈ యోహానుకు ఎందుకు అప్పచెప్పినాడు అంటే ఆయన మీద ఉన్న ఒక నమ్మకం. యేసు ప్రభుల వారి యోహాను చాలా అంటే చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. యోహాను ఆయన గుండె చప్పుడు వినినవాడుగా ఉన్నాడు అని బైబిల్ చెప్తా ఉంది. అంటే ఎంత క్లోజ్గా ఉన్నారు. ఇప్పుడు మనం ఒకరికి ఒక బాధ్యత అప్పచెప్పాలి అంటే వాళ్ళ దగ్గర మనం కొంచెం నమ్మకం ఉంటేనే కదా వాళ్ళకి మనకు బాధ్యత అప్పచెప్తారు. కాబట్టి ఆ యొక్క నమ్మకం కానీ ఆయన యొక్క ప్రేమ కానీ మనకు యోహానులో చూస్తూ ఉన్నాం. ఇంకొకటి ఏంటి అంటే ఈయన సహోదరులు ఉన్నారు కదా, యేసు ప్రభుల వారిని ఏమంటారంటే ఒక సందర్భంలో మతి చెలించి ఉన్నది అంటారు. అంటే ఆయన యందు వారు కూడా విశ్వాసం ఉంచలేదు, ఆయన సహోదరులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. మరి విశ్వాసం ఉంచినప్పుడు యేసు ప్రభుల వారికి తన తల్లిని అప్పచెప్పాలని లేదు కాబట్టి ఆయన ప్రియ శిష్యుడైనటువంటి యోహానుకు అప్పచెప్పడం చెప్పింది. వీళ్ళే కాకుండా మనకు ఇండైరెక్ట్గా సేవలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నికోదేము చూడండి, అరిమతయి యోసేపు, ఆ విధంగానే కురేనీయుడైన సీమోను, వీళ్ళందరూ కూడా యేసు ప్రభుల వారికి ఎంతో సేవ చేసిన వారుగా మనం బైబిల్లో చూస్తాం. ఇంకొక వచనంలో మనం చూస్తే సామెతలు 19:26లో చూస్తే, తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయేవాడు అవమానమును అపకీర్తిని కలుగజేయేవాడు. అంటే తండ్రి కీడు కానీ తల్లిని తరిమి ఎవరైతే ఇట్లా చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ ఘనత అనేది ఉండదు, వాళ్ళకి అపకీర్తి మాత్రమే ఉంటుందని బైబిల్ తెలియజేస్తూ ఉంది. కాబట్టి తల్లిదండ్రుల విషయంలో మనం ఎట్లా ఉన్నాం? నువ్వు దీర్ఘాయుష్వంతుడు అవ్వాలనుకుంటున్నావా? నీ కీర్తి పొందాలనుకుంటున్నావా? మనం ఎవరో కాదు, మన యేసు ప్రభుల వారి మనకు చాలా విలువలు నేర్పిస్తున్నారు. ఆ విలువలు అనేటివి యేసు ప్రభుల వారి నుంచి మనం నేర్చుకోవాలి. యేసు ప్రభుల వారు మనకు ఎంతో ఆదర్శంగా ఉన్నట్లు మనకు బైబిల్ తెలియజేస్తూ ఉంది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. కేరళ పట్టణంలో ఒక గొర్రెల కాపరి గొర్రెలు కాచుకుని కానీ పోతుంటే అక్కడ ఒక రైల్వే బ్రిడ్జ్ ఆయన కదులుతుండడం అంటే కూలిపోవడానికి వచ్చినట్లు ఆయన గమనిస్తాడు. అప్పుడు ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు. రైలు ఏమో వస్తుంది, రైల్లో 100 మంది ప్రాణాలు ఉన్నాయి. కాబట్టి ఆయనకి ఏం చేయాలో అర్థం కాక ఆయన మందలో ఉన్నటువంటి ఒక గొర్రె పిల్లను చంపి ఆ రక్తాన్ని తన టవల్కు పూసుకొని, ఆ కట్టు ఉంటుంది కదా గొర్రెలు కాచిన కట్టె, ఆ కట్టెకి ఆ టవల్ని తగిలించుకొని ఆ రైలుకు ఎదురుగా పరిగెత్తుకుంటూ పోతాడు. చచ్చిపోతే అక్కడ 100 మంది ప్రాణాలు అని చెప్పి ఆ రైలుకు ఎదురుగా ఉరుకుంటూ పోతాడనమాట. పోతే అక్కడ ఈ ఆపరేటర్ ఉంటాడు కదా, ఆపరేటరు ఆ వ్యక్తిని గుద్దుకొని కొంచెం ముందుకెళ్ళిన తర్వాత రైలు అనేది ఆగిపోతూ ఉంది. మరి ఈ రైల్లో ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తారంటే, ఎందుకు రైలు ఆపారు, ఎందుకు ఇట్లా ఆపరేటర్ ఏడుస్తూ ఉంటాడు, ఎందుకు ఈ ఆపరేటర్ ఏడుస్తూ ఉన్నాడని చూస్తే ఆ కిందికి పోయిన తర్వాత ఆ రైలు బ్రిడ్జ్ కూలిపోవడం జరుగుతూ ఉంది. ఈ రైల్లో ఉన్నటువంటి ప్రజలు కిందికి దిగి చూసి ఆ గొర్రెల కాపరి యొక్క శరీరం అనేది రైళ్ళ గాన్ల కింద నలుగబడి మొత్తం గుజ్జు అయిపోవడం అనేది వాళ్ళు గమనిస్తారు. కాబట్టి ఈ విధంగా మనం యేసు ప్రభుల వారిని చూస్తే మన కోసం ఆయన ఇప్పుడు గొర్రెల కాపరికి ఆ రైల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరో తెలియదు. ఆ విధంగానే యేసు ప్రభుల వారికి మన పాపముల కొరకు ఎటువంటి పాపం ఎరుగని ఆయన మనకు ప్రాణాలను అర్పించడం జరుగుతూ ఉంది. మొదటి రాకల్లో గొర్రె పిల్లలాగా వచ్చాడు, కానీ రెండో రాకల్లో ఒక గర్జించే సింహంలాగా ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన రాక దగ్గరలో ఉంది కాబట్టి మనము ఆయన రక్షణ పొందాలి, విమోచన పొందాలి ఆయన ఎంతగానో ఆశిస్తూ ఉన్నాడు. ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తా ఉన్నాను, నా కుమారుడా రమ్ము, నా కుమార్తె రమ్ము అని ఆయన ఎంతగానో మమ్మల్ని ప్రేమగా పిలుస్తున్నాడు. కాబట్టి ఒక తల్లి వాని ఆదరించినట్లు ఆయన మనల్ని ఆదరిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
దేవుని సన్నిధిలో రక్షణ పొంది తల్లిదండ్రులను మంచిగా చూసుకొని దీర్ఘాయుష్మంతులు దేవుడు ఆదరించాలని ఎంతగానో ఆశిస్తా ఉన్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. నీ పాదము త్రొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంకబెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. సంఘానికి అందరికీ నా